హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లెర్న్ టు ట్రేడ్ తెలుగు. అందరికీ నమస్కారం అండి. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ క్రింద రెడ్ కలర్ లో ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం ద్వారా మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ ని ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా చూడొచ్చు. ఇవాళ మనం చెప్పుకునే స్ట్రాటజీ పేరు ఎక్స్పాన్షనల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అండి. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. సో ఈ స్ట్రాటజీలోకి వెళ్లే ముందు నా నుంచి ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఏ స్ట్రాటజీ చెప్పినా ఫస్ట్ ప్రాక్టీస్ అనేది చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, దానికి స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలన్నది మనకి క్లారిటీగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి ఈజీగా లైవ్ ట్రేడ్ లో మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి అలవాటు అవుతుందండి. అంతే తప్ప ఫస్ట్ స్ట్రాటజీ అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ టైంలో ఎంటర్ చేయమన్నారు, టైం ఫ్రేమ్ ఏం పెట్టుకోమన్నారు, ఎప్పుడు ఏ టైంలో ఎంట్రీ తీసుకోమన్నారు, ఎంట్రీ పాయింట్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలని ఏ స్ట్రాటజీలో చెప్పిన ఒకటి ఉంటుంది కదండి. సో దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ రూల్స్ ప్రకారం, అదే ఈ రూల్స్ అంటే ఏ స్ట్రాటజీలో చెప్పినా కూడా రూల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ రూల్స్ ని ఎప్పుడు బ్రేక్ చేయొద్దు. ఆ రూల్స్ బ్రేక్ చేయకుండా ఆ స్ట్రాటజీలో ఏం చెప్పారో అది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, పేపర్ ట్రేడ్ చేయండి. సో దాని ప్రకారం మీకు రిజల్ట్ అనేది వస్తుంది కదా, దాన్ని నోట్ చేసుకోండి. 1 వీక్ చేయండి, 2 వీక్స్ చేయండి, 1 మంత్ చేయండి, నో ప్రాబ్లం. ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఆ స్ట్రాటజీ మీద మీకు నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే ఆ స్ట్రాటజీని లైవ్ లో తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకుని దాని నుంచి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాసెస్ ని బేస్ చేసుకుని, అదే రిజల్ట్ ఏదైతే వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మీరు ఈ స్ట్రాటజీ అప్లై చేయాలా లేదా అన్నది మీరు డెసిషన్ తీసుకోవాలండి. అంతే తప్ప ఏదో చెప్పారు కదా అని చెప్పి బ్లైండ్ గా అనేది చేయొద్దు. ఎందుకంటే డబ్బులు లాస్ అయిపోవడం అనేది చాలా తక్కువ టైంలో జరుగుతుందండి. కానీ దాన్ని గెయిన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. సో మీరు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ట్రేడింగ్ చేయడం అనేది చాలా మంచిదండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. ఇవాళ టాపిక్ వచ్చి ఈఎంఐ క్రాస్ ఓవర్ ట్రేడింగ్ స్ట్రాటజీ అండి. సో ఈ స్ట్రాటజీ ఏంటి, ఈఎంఐ క్రాస్ ఓవర్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, అసలు దీన్ని దీనివల్ల యూజ్ ఏంటి, ఎలా చేయాలి, ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్ ఏంటి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్ట్రాటజీలోకి వెళ్ళేటప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఇన్ డే ట్రేడింగ్, ద ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. చాలా మంది ప్రొఫెషనల్ ట్రేడర్స్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ అవ్వచ్చు, చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే దట్ ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ బేస్ చేసుకుని ట్రేడ్ చేయడం వల్ల మీ సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుద్దని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. అది నిజమే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం ట్రెండ్ ని ఐడెంటిఫై చేయాలి. అది అప్ ట్రెండా లేదంటే డౌన్ ట్రెండా అనేది చూసుకుని ట్రేడ్ చేయడం వల్ల మనకి మనకి సక్సెస్ రేట్ అనే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయండి. సో చాలా మందికి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలని డౌట్ రావచ్చు. మనం ఈ ట్రెండ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది అప్ ట్రెండ్ లో ఉందా లేదంటే ఇవాళ డౌన్ ట్రెండ్ లో ఉందా. మనలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు కదండి. మనం అప్ ట్రెండ్ ని డౌన్ ట్రెండ్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, మనం ఈ రోజు చెప్పుకునే స్ట్రాటజీ ద్వారా మీరు ఈజీగా ఈ స్ట్రాటజీని యూజ్ చేసి మన ఎగ్జాక్ట్ ట్రెండ్ ఏంటనేది తెలుసుకోవచ్చండి. అది అప్ ట్రెండా లేదా డౌన్ ట్రెండ్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దామండి. మనం ఈ స్ట్రాటజీలో రెండు ఈఎంఐస్ యూజ్ చేస్తున్నాండి. ఒకటి షార్టర్ పీరియడ్ ఈఎంఐ అంటే సెకండ్ అది లాంగర్ పీరియడ్ ఈఎంఐ. షార్టర్ పీరియడ్ ఈఎంఐ అంటే 9 పీరియడ్స్ అండి. 26 పీరియడ్ అనే లాంగర్ పీరియడ్ ఈఎంఐ అండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ ఈఎంఐస్ మీరు సెట్ చేసుకోవాలి మీ చార్ట్ లో. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది tradingview.com లో మీకు ఇలా నేను సెట్ చేశారండి. ఇక్కడ చూస్తే మీరు ఈఎంఐ 9 అని ఇక్కడ ఒకటి సెట్ చేశారండి. అలాగే 26 పీరియడ్ ఈఎంఐ అంటే లాంగర్ పీరియడ్ సెట్ చేశారండి. ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదండి, అంటే ఈఎంఐ 9 అన్నది లైన్ అనేది బ్లూ కలర్ లో కనిపించే లైన్ ఏంటంటే షార్టర్ పీరియడ్ ఈఎంఐ అండి. ఇక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపించేది లాంగర్ పీరియడ్ అంటే 26 పీరియడ్స్ అండి. సో ఇది అర్థమైంది కదండి. ఫస్ట్ మీరు ఇలాగే సెట్ చేసుకోవాలి. అది మీరు ఎలాగైనా ఆ నెంబర్స్ అని చేంజ్ చేసుకోవచ్చండి. 9, 26 అన్నది నెంబర్ మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చు. మీరు దాన్ని మీకు మీరు ఏ బ్రోకర్ అయితే యూజ్ చేస్తున్నారో అందులో మీకు వెళ్ళి చూస్తే సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ లెంత్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారంటే ఇది ట్రేడింగ్ వ్యూలో నుంచి తీసుకున్న స్నాప్ షాట్స్ అండి ఇవి. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చి మీరు లెంత్ వచ్చి 26 పీరియడ్ అంటే లాంగర్ పీరియడ్, అలాగే ఇటుపక్క రైట్ సైడ్ లో చూస్తే 9 అండి అంటే షార్టర్ పీరియడ్. ఇక్కడ స్టైల్లోకి వెళ్తే మీకు కలర్ ఉంటుంది. కలర్ అక్కడ మీరు రెడ్ గ్రీన్ అన్న పెట్టుకోవచ్చు, బ్లూ ఆరెంజ్ అది మీకు ఎలా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందో మీరు అలా కలర్స్ కావాలనుకున్నా కూడా చేంజ్ చేయొచ్చండి. ఇది స్టాండర్డ్ కలర్స్ అయితే ఏమీ లేదండి, అది మీరు చేంజ్ చేసుకోవచ్చు.
మీకు ఇక్కడ ఈఎంఐ ఎలా సెట్ చేసుకోవాలనేది క్లియర్ అయింది అనుకుంటు కదండి. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్దామండి. సో ఇక్కడ మనం బై రూల్ ఏంటన్నది చూద్దామండి. యాక్చువల్గా we refer to EMI crossover for a buy trade when the 9 EMI crosses above the 26 EMI. We will buy at the high of the closing candle. ఇక్కడ ఏంటంటే అండి, మనం 2 ఈఎంఐస్ని యూజ్ చేస్తున్నాం కదా ఈ స్ట్రాటజీలో. 9 ఒకటి 26 ఒకటి 9 ఒకటి 26 ఒకటి ఈఎంఐ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఎప్పుడైతే బై రూల్ ఏంటండి, బై సెటప్ అంటే మనం ఇక్కడ ఎలాగ అంటే మన ఇండికేషన్ ఏంటంటే, బై చేయాలంటే ఇండికేషన్ ఏంటి, 26 ఈఎంఐని ఎప్పుడైతే 9 ఈఎంఐ క్రాస్ చేసుకుని ఇక్కడ చూసారా, వెన్ ద 9 ఈఎంఐ క్రాసెస్ అబోవ్ ది 26 ఈఎంఐ, 9 ఈఎంఐ 26 ఈఎంఐ క్రాస్ చేసుకుని ఎప్పుడు పైకి వెళ్తుందో అప్పుడు మనం బైకి వెళ్ళాలండి, అంటే బై సైడ్కి వెళ్ళాలి. అంటే ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూసారు, ఇక్కడ మారుతి సుజుకి అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఇక్కడ బ్లూ కలర్ లో ఇక్కడ ఈఎంఐ 9 అన్నది బ్లూ కలర్ లో చూపిస్తుంది కాబట్టి ఇది షార్టర్ పీరియడ్ ఈఎంఐ లైన్ అండి, కనిపిస్తుంది కదండి. సెకండ్ వచ్చి ఈఎంఐ 26, దిస్ ఇస్ ఆరెంజ్ కలర్ లో కనిపించేది మీకు లాంగర్ పీరియడ్ ఈఎంఐ అండి. మన బై సెటప్ కి రూల్ ఏంటండి, ఎప్పుడైతే 9 ఈఎంఐ ఉన్నది ఈ 26 ఈఎంఐని క్రాస్ చేసుకుని పైకి వెళ్తుందో, అంటే 26 ఈఎంఐ లైన్ కి పైకి వెళ్తుందో అప్పుడు మనం బై చేయాలి. మీకు ఇక్కడ ఇండికేషన్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్రాస్ జరిగింది కాబట్టి ఇక్కడ మీరు నెక్స్ట్ టైం ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, ఈ క్యాండిల్ కానీ ఈ క్యాండిల్కి ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో దాని పైన, అంటే గ్రీన్ క్యాండిల్ అనేది కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది కాబట్టి ఆ పైన మీరు బై సెటప్ తీసుకుంటే ఈ పాయింట్ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఇక్కడ చూసుకుంటే 6280 ఉందనుకోండి, మనకు ఆల్మోస్ట్ ఇది ఎక్కడ దగ్గర 6560 అండి. అంటే ఇక్కడ చూసి ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసుకోండి 6560 అంటే మనకి ఎంత ప్రాఫిట్ అండి, ఆల్మోస్ట్ 300 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చిందండి ఈచ్ షేర్కి. ఇదంతా మనకు ప్రాఫిటే కదండి, కనిపిస్తుందండి ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఎక్కడన్నా బై సెటప్ తీసుకున్నా కూడా ఇదంతా మనకి ప్రాఫిట్ అండి, ఇదంతా మనకి ప్రాఫిట్. దీనికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఈ క్యాండిల్కి కింద అంటే 26 ఈఎంఐ లైన్ ఇది కదండి, 26 ఈఎంఐ లైన్ ఇది కదా. సో ఈ లైన్ దగ్గరికి, ఈ లైన్కి కొంచెం కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై సెట్ తీసుకుంటే ఇక్కడికి పెట్టుకుంటారు మీరు స్టాప్ లాస్, అంటే సేఫ్ సైడ్ అండి. అండ్ జనరల్గా మనం ఎలా స్టాప్ లాస్ పెట్టుకుంటాం అంటే, ఏ క్యాండిల్ దగ్గర మనం అయితే ఎగ్జిక్యూట్ చేసామో ఆ క్యాండిల్ లో కానీ హై కానీ మనం స్టాప్ లాస్ కానీ పెట్టుకుంటాం. ఒకవేళ బై సెటప్కి అయితే మనం ఆ క్యాండిల్ యొక్క హైలో మనం బైకి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి, ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనం ఏం చేస్తున్నా అంటే, మనం బై సెటప్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేసాం, 9 ఈఎంఐ అనేది 26 ఈఎంఐకి అబవ్ వెళ్తే మనం బై సెటప్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనం ఆర్డర్ ఆ క్యాండిల్ యొక్క హైలో మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లో కాకుండా దానికన్నా కొంచెం కింద 26 ఏదైతే ఉందో ఆ 26 లైన్ కొంచెం కింద మనం స్టాప్ లాస్ కింద పెట్టుకోవడం వల్ల అంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాండి. ఒక్కోసారి సమ్ టైమ్స్ ఏంటంటే ఫాల్త్ బ్రేక్అవుట్స్ వస్తుంది, దానివల్ల ఇది స్టాప్ లాస్ హిట్ అవుతాయండి. అటువంటివి ఏమీ జరగకుండా ఉండడం కోసం మనం సేఫ్ సైడ్ ఏం చేస్తామంటే ఆ 26 ఈఎంఐకి కొంచెం కిందకి స్టాప్ లాస్ పెట్టుకుంటామండి. అప్పుడు స్టాప్ లాస్ పెట్టుకుని మనం ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామండి. సో అలా చేయడం వల్ల ఇక్కడ మనకి చూసారా, ఇక్కడ దాకా మనం ఈ లైన్లో ఎక్కడైనా పెట్టుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 1200 దగ్గర ఎంతో పెట్టుకున్నాం. ఇది మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ ఎక్కడ చేసామండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడైనా వేసాం అనుకోండి 1280 దగ్గర కానీ 270 ఆర్ 260 దగ్గర ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 30 to 50 రూపీస్ మనం రిస్క్లో పెడుతున్నాం. కానీ మనకు వచ్చింది నియర్లీ ఎంతండి, ఇది 280 ప్లస్ ఈ లైన్ నియర్లీ 6560 అండి. 560 అంటే ఇది 300 ప్లస్ ఇదండి, అంటే ఆల్మోస్ట్ 260 ప్లస్ 20 అంటే 280 రూపీస్ మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. మనం ఎంత రిస్క్ చేసామండి, ఆల్మోస్ట్ ఇక్కడ 80 ప్లస్ ఆల్మోస్ట్ ఇక్కడ 6220 చూసుకోండి. ఇక్కడ 60 రూపీస్ ఎంతో మనం రిస్క్ చేసామండి. 60 రూపీస్కి ఎంత వచ్చిందండి, 218, ఆల్మోస్ట్
1:4, 1:3 అలాగే మనకి టార్గెట్ వచ్చిందండి ఇక్కడ. మీకు అర్థమైంది కదండి క్లియర్గా బై సిగ్నల్కి ఎలా మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలండి. మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం 2 EMI సెట్ చేసుకోవాలనుకున్నాం కదా. 2 EMI సెట్ చేసుకున్న తర్వాత అంటే షార్టర్ పీరియడ్ అంటే షార్టర్ పీరియడ్ ఈఎంఐ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే క్రాస్ అయ్యి ఓకేనా, ఎప్పుడైతే క్రాస్ అయ్యి 26కి ఈఎంఐకి అబోవ్ దాని పైకి వెళ్తుందో అప్పుడు దాన్ని గోల్డెన్ క్రాస్ అంటారండి. అంటే మనకి బై సిగ్నల్ వచ్చిందని మీనింగ్ అండి. బై సిగ్నల్ వచ్చినట్టు మాట. ఇక్కడ చూసారా ఈ షార్టర్ పీరియడ్ ఈఎంఐ అనేది ఈ లాంగర్ పీరియడ్ ఈఎంఐని క్రాస్ చేసుకుని పైకి వెళ్ళింది. అప్పుడు పైకి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వచ్చిందో ఇక్కడ అప్పుడు మనం ఆ క్యాండిల్ అప్పుడు క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఏ క్యాండిల్ అయితే క్లోజ్ అవుతుందో ఆ క్యాండిల్కి కొంచెం పైన మనం ఆర్డర్ కొంచెం బఫర్ పెట్టుకుని ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల ఆర్డర్ ప్లేస్ చేయాలి. దానికి స్టాప్ లాస్ కింద 20 ఆ క్యాండిల్ యొక్క లోకి కాకుండా 26 EMI ఎక్కడ ఉంది దానికి కొంచెం కిందకి స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే నియర్లీ మీరు ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలండి, ఇక్కడ ఈ లైన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాండిల్కి హైలో మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఆ క్యాండిల్ కరెక్ట్గా కిందకి తీసుకుని ఈ 26 EMI కొంచెం కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సేఫ్ సైడ్ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడ ఈ లైన్లో ఎక్కడ చూసినా కూడా 26 EMI టచ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ టచ్ అవుతుంది అంటే అక్కడ ట్రెండ్ చేంజ్ అవుతుంది అన్నట్టు మీనింగ్ అండి. అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ దాకా వెళ్ళారు. సో ఇక్కడికి తర్వాత రెడ్ క్యాండిల్ అయింది. ఇక్కడ నుంచి మీకు ట్రెండ్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ ఏరియాలో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అప్పుడు ఇదంతా మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నియర్లీ 280 పాయింట్స్ వచ్చినాయండి. 280 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇది క్లియర్ కదండి. సో నెక్స్ట్ సెల్ సెటప్కి వెళ్ళాలన్నది మనం ఇప్పుడు చూద్దామండి. సెల్ రూల్స్ ఏంటి? We refer to the EMI crossover for the sell trade when the 9 EMI crosses below the 26 EMI. మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి. When the 9 EMI crosses below the 26 EMI, we will sell at the low of the closing candle. అది కూడా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అండి మనకి బై సెటప్కి అయితే ఎలాగండి 9 EMI లైన్ అనేది ఏదైతే లైన్ ఉంటుందో అది 26 EMI అంటే లాంగర్ EMI లాంగర్ వాట్ యూ కాల్డ్ ఇక్కడ సెల్ సెటప్కి అయితే ఏంటండి మన 9 EMI క్రాసెస్ బిలో ది 26 EMI. 9 EMI పైనుంచి కిందకి 26 EMIని క్రాస్ చేసుకుని ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం సెల్ సెటప్కి వెళ్ళాలి. అది ఎలా అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ చార్ట్లో మీకు రెండు చూపించండి. ఇక్కడ JSW స్టీల్ చూపించాను. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ట్రెండ్ సిగ్నల్ మాట. ఇక్కడ ట్రెండ్ సిగ్నల్ చూసారా, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ బై సిగ్నల్. ఇక్కడ మనం సెల్ సిగ్నల్ గురించి అది సెల్ సెటప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ సెల్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. when 9 EMI crosses below 26 EMI, we will sell at low of the closing candle. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది, క్రాస్ ఓవర్ వచ్చి ఈ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అంటే ఇది ప్రైస్ ఫాలో అవుతున్నప్పుడు క్యాండిల్ హైలో ఓపెన్ అయ్యి లోలో క్లోజ్ అవుతుంది. సో మనం ఏం చేస్తాం అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మనం సెల్ చేస్తాం, ఈ లైన్ దగ్గర మనం సెల్ చేస్తాం. ఓకే, సెల్ చేసినప్పుడు దానికి స్టాప్ లాస్ ఏం పెడతాం, ఈ 26 EMIకి పైన పెడతాం. అంటే ఈ క్యాండిల్ ఇది కదండి, ఈ క్యాండిల్కి ఈ 26 EMI లైన్కి కొంచెం కిందకి ఇక్కడ పెడతాం స్టాప్ లాస్. ఇది మన స్టాప్ లాస్ అండి, ఇది మన స్టాప్ లాస్. సో పెట్టుకుని మీరు టార్గెట్ ఏదైతే ఉంటుందో 1:1 కానీ 1:3 ఏదైతే ఉంటుందో అది మీరు మీ టార్గెట్ ప్రకారం మీ టార్గెట్ అచీవ్ అవగానే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు.
లేదా ట్రెండ్ ఎప్పుడైతే చేంజ్ అవుద్దని మీకు ఐడెంటిఫై చేశారో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. మీరు ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి, ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా మీకు ఇదంతా ప్రాఫిట్. ఇదంతా మీకు ప్రాఫిట్. ఎన్ని పాయింట్స్ వచ్చిందండి? ఆల్మోస్ట్ ఇక్కడ 281 అంటే ఇది ఆల్మోస్ట్ 280 వేసుకోండి, 280.5 అనుకోండి, 280.5. సో మనకి ఆర్డర్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది? నియర్లీ ఇక్కడ, అంటే 284.5. ఇక్కడ 284.5 ఇక్కడ సెల్ చేసాం అనుకోండి. 284.5కి 280.5కి ఎన్ని పాయింట్స్ డిఫరెన్స్ ఉందండి? 4 పాయింట్స్ అండి. అంటే మీకు 4 పాయింట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు ఎంత రిస్క్ చేస్తున్నారండి? స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నారు? ఇక్కడ 280.95 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 0.5 అండి. అంటే ₹10 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ఆల్మోస్ట్ 1:4 to 6 మీకు ప్రాఫిట్ వచ్చింది. అంటే 0.5 అంటే ఇక్కడ ₹4 వచ్చింది కాబట్టి 1:8 అనుకోవచ్చు. 1:6 to 8 దాకా మీకు వచ్చిందండి. ఈ ట్రేడ్ అనేది ఇచ్చింది మీకు. సో అలాగే మీరు ఇక్కడ ఇదే గ్రాఫ్లో మీరు చూస్తే ఇక్కడ ట్రెండ్ అనేది చేంజ్ అయింది చూసారా? ఈ 9 EMA లైన్ ఉంది చూసారా? బ్లూ కలర్ గుర్తుపెట్టుకోండి, బ్లూ కలర్ అనేది 9 EMA షార్టర్ పీరియడ్, ఆరెంజ్ కలర్ అనేది లాంగర్ పీరియడ్. ఇది 9, ఇది 26. సో మీకు ఈ షార్టర్ పీరియడ్ ఎప్పుడైతే మళ్ళీ 26 EMAకి క్రాస్ చేసుకుని పైకి వెళ్తుందో అప్పుడు మళ్ళీ ట్రెండ్ చేంజ్ అవుతుందండి. అప్పుడు మీరు ఇలా క్రాస్ వచ్చినప్పుడు అక్కడ ఏ క్యాండిల్ అయితే ఫామ్ అవుతుందో ఆ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత మీరు దాని హైలో మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ఆ క్యాండిల్ పెద్దగా ఉందనుకోండి, బాగా పెద్దగా ఉండి విక్ ఎక్కువగా ఉందనుకోండి, సో మీరు ఆ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు, ఆ ట్రేడ్ అవాయిడ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎందుకంటే ఇలా బిగ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు మనకి అవకాశం తక్కువ ఉంటుందండి. ఎందుకంటే మనం ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేశారనుకో, సో ఈ క్యాండిల్ కన్నా మిగిలిన క్యాండిల్స్ అన్ని చిన్నగానే ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఆ ట్రెండ్ అనేది పైకి వెళ్ళింది అనుకో, మేబీ మనం బుక్ చేసుకోవచ్చండి. సో ఎందుకు రిస్క్ చేయడం అనేది అలా మనకి వస్తుందో లేదా డౌట్గా ఉన్నప్పుడు, ఇలా బిగ్ క్యాండిల్స్ అలా ఫామ్ అయినప్పుడు మీరు ఆ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయండి. సో మీకు అర్థమైందండి ఇది సెల్ సెటప్ ఎలా చేయాలన్నది. సో మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 9 EMA లైన్ ఏ కలర్ అండి? బ్లూ కలర్ కదా. ఈ బ్లూ కలర్ లైన్ ఈ లాంగర్ పీరియడ్ ఈఎంఐ లైన్ 26 ఉంది కదా, ఇది లాంగర్, ఈ షార్టర్ కదా. ఈ షార్టర్ పీరియడ్ ఈఎంఐ లైన్ అనేది ఇది కదా. ఈ లైన్ 26 EMAని ఎప్పుడు క్రాస్ అవుట్ చేస్తుందో, ఒకవేళ 26 EMAని క్రాస్ అవుట్ చేసుకుని ఈ బ్లూ లైన్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చి పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు బై సిగ్నల్ అండి మనకి. అలా కాకుండా షార్టర్ పీరియడ్ ఈ 9 EMA లైన్ పైనుంచి కిందకి వచ్చిందంటే, అంటే ఈ 26 EMAకి బిలో ఉందనుకోండి, అది సెల్ సిగ్నల్ అండి. మీకు క్లియర్గా అర్థమైంది కదండి, కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఆ లైన్ అంటే 9 EMA లైన్ కింద నుంచి పైకి వెళ్తుందా, పైనుంచి కిందకి వస్తుందా? కిందకి వచ్చాక అది 26 EMAకి పైన ఉందా, కింద ఉందా? ఒకవేళ 26 EMAకి ఆ 9 EMA అనేది పైన ఉంటే అది బై సిగ్నల్ అండి. ఇలా ఇక్కడ చూసారా, 26 EMA లైన్ ఇది కదా. సో ఈ 9 EMA లైన్ 26 EMAకి పైన వెళ్ళింది, సో ఇది బై సిగ్నల్. ఇక్కడ చూస్తే 9 EMA లైన్ పైనుంచి కిందకి వచ్చింది, అంటే 26 EMAకి బిలో ఉంది, సో ఇది సెల్ సిగ్నల్. ఓకేనా? సో అలా క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు అక్కడ ఫామ్ అవుతున్న క్యాండిల్ ఏంటన్నా చూసుకోండి. ఒకవేళ సెల్ సిగ్నల్ అయితే ఆ క్యాండిల్ హైలో ఓపెన్ అయ్యి లోలో క్లోజ్ అవుద్ది. సో ఆ క్యాండిల్ లోలో క్లోజ్ అవుతుంది కాబట్టి మీరు ఆ క్యాండిల్ యొక్క లోలో మీరు సెల్ చేస్తే మీరు 1:1 కానీ 1:2 కానీ మీరు మీ ప్లాన్ ప్రకారం, మీ ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం మీరు ఆ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఒకవేళ బై సిగ్నల్ ఎలాగా ఆ 9 EMA లైన్ 26 EMA లైన్కి అబోవ్ వెళ్ళినప్పుడు మనకు బై సిగ్నల్ వచ్చిన తర్వాత అది క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత, ఆ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందండి, కింద ఓపెన్ అవుద్ది, అంటే
పైన క్లోజ్ అవుద్ది. అంటే లోలో ఓపెన్ అయ్యి హైలో క్లోజ్ అవుతుంది కదా. అంటే బై అంటే ఎలాగండి, అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉన్నట్టు. సెల్ అంటే ఆ క్యాండిల్ చూస్తే ఆ ప్రైస్ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అవుతే 90 రూపీస్కి దగ్గర క్లోజ్ అవుతుంది. అంటే అక్కడ ప్రైస్ డిక్రీజ్ అవుతున్నట్టు. బైలో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అంటే ట్రెండ్ అండి. ఇప్పుడు అప్ ట్రెండ్ అనుకోండి ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, డౌన్ ట్రెండ్ అనుకోండి ప్రైస్ ఫాలో అవుతూ ఉంటుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకొని ఇంకేమీ లేదు, కన్ఫ్యూజన్ అవడానికి ఏమీ లేదండి ఇక్కడ. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదండి. సో బై సిగ్నల్ వచ్చినప్పుడు ఎలా ప్లేస్ చేయాలి, సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఎలా ప్లేస్ చేయాలి, అలా ప్లేస్ చేసిన తర్వాత దానికి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలని మీకు క్లియర్గా చెప్పాను. మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. బై సిగ్నల్ వస్తే మీరు ఆ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత దాని హైలో మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని స్టాప్ లాస్ 26 ఈఎంఐ లైన్ కొంచెం కింద పెట్టుకుని మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలి. అదే సెల్ సిగ్నల్ వస్తే ఆ క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత, ఎందుకంటే సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆ క్యాండిల్ యొక్క లోలో మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి, లో అని ఎందుకంటున్నాం అంటే ఆ ప్రైస్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి 100లో ఓపెన్ అయింది 90లో క్లోజ్ అవ్వచ్చు, లేదంటే 80లో ఓపెన్ అవ్వచ్చు. కానీ ఓపెన్ అయిన దానికన్నా తక్కువలోనే క్లోజ్ అవుతుంది కాబట్టి లో అన్నాం. ఆ క్యాండిల్ యొక్క లో కంప్లీట్గా ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ యొక్క లోలో మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం. దానికి స్టాప్ లాస్ కింద ఈ క్యాండిల్ యొక్క హైకి కొంచెం పైన, అంటే ఈ ఆరెంజ్ కలర్ లైన్ కొంచెం పైన ఇక్కడ ఎక్కడన్నా ప్లేస్ చేసుకుంటాం మనం. సో ఇది సేఫ్ సైడ్ మాట అండి. అది సమ్ టైమ్స్ మీరు ఆ క్యాండిల్ లో పెట్టిన సమ్ టైమ్స్ ఏంటంటే కొంచెం పైకి అంటే ఫాల్స్ సిగ్నల్స్ రావడం వల్ల మన స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. దానికోసం మనం సేఫ్ సైడ్ ఏం చేస్తామంటే ఆ లైన్కి 26 ఎంఎల్ లైన్కి కొంచెం పైన ప్లేస్ చేసుకుంటాం. తర్వాత మీరు మీ టార్గెట్ 1:1 1:2 ఉన్నది మీరు డిసైడ్ అయ్యి దాని ప్రకారం మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ మనం అనుకున్న టార్గెట్ మీట్ అవ్వకపోయినా మీరు అక్కడ ఉన్న ట్రెండ్ చేంజెస్ని ముందే ఐడెంటిఫై చేసి దీని ద్వారా ఒకవేళ రివర్స్ అవుతుందని డౌట్ ఉన్నప్పుడు అక్కడ అక్కడికి మీ ప్రాఫిట్ ఎంత ఉంటే అంతకి బుక్ చేసుకుని బయటకు వచ్చేయడం బెటర్. లేదా ఆ స్టాప్ లాస్ని మీరు కొంచెం కొంచెం పైకి మూవ్ చేసుకోవడం వెళ్ళడం వల్ల, అంటే బై సెటప్కి వెళ్ళినప్పుడు పైకి మూవ్ చేసుకుంటారు, సెల్ సెటప్కి వెళ్ళినప్పుడు కిందకి మూవ్ చేసుకుంటూ వస్తారు. సో అది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఐడియా వస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే మీరు సెల్ చేసినప్పుడు కంగారులో పైకి మూవ్ చేసాం కదా, దీనికి పైకి మూవ్ చేస్తే ఏమవుద్దంటే సమ్ టైమ్స్ మనం మనీ అనేది పోగొట్టుకోవాల్సి వస్తుంది. అలాగే బై సెటప్కి మనం పైకి మూవ్ చేయబోయి కిందకి మూవ్ చేసి పై అంటే రాంగ్గా చేయడం వల్ల ఏంటంటే మనకు ఒక్కోసారి డబ్బులు ప్రాఫిట్ ఏమో తెలియదు కానీ లాసెస్ అయితే ఫేస్ చేయవలసి వస్తుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం చాలా మంచిదని. ఏ స్ట్రాటజీ అయినా 4-5 సార్లు లేదా 10 సార్లు మీకు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ స్ట్రాటజీ మీద అంత గ్రిప్ వస్తుంది. సో మీకు ఇది అర్థమైందండి. సో మీకు ఆల్రెడీ స్టాప్ లాస్ గురించి చెప్పాను కదా. ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు స్టాప్ లాస్ అనేవి మీరు ఎప్పుడు ఆ 26 ఈఎంఐకి కింద పెట్టుకోవాలండి బై సెటప్కి వెళ్ళినప్పుడు. అదే సెల్ సెటప్కి వెళ్ళినప్పుడు 26 ఈఎంఐ లైన్కి పైన పెట్టుకోవాలి. అంటే బై సెటప్కి వెళ్ళినప్పుడు ఒక క్యాండిల్ హైలో మనం బై చేస్తే జనరల్గా మన రూల్ ఏంటండి, మన ఏ క్యాండిల్ దగ్గర మనం ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం దాని ప్రీవియస్ క్యాండిల్ కానీ ఆ క్యాండిల్ కానీ లోని కానీ మనం స్టాప్ లాస్ని పెట్టుకుంటాం బై సెటప్కి. అదే సెల్ సెటప్కి వెళ్ళండి, సెల్ సెటప్ అంటే ప్రైస్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి అది హైలో ఓపెన్ అయ్యి లోలో క్లోజ్ అవుతుంది కాబట్టి మనం లోలో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి దాని హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. హైలో మనం స్టాప్ లాస్ పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఆ 26 లైన్కి పైన వచ్చేలా చూసుకోవాలి. బై సెటప్కి అయితే 26 లైన్ కింద వచ్చేలా చూస్తారు, అలాగే సెల్ సెటప్కి అయితే ఆ 26 లైన్ పైన వచ్చేలా చూస్తారు. మీరు మినిమం 1:2 అనేది చాలా బెస్ట్ అండి. 1:1 కానీ 1:2 కానీ ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. సమ్ టైమ్స్ 1:2 రావచ్చు, 3 రావచ్చు, 4 కూడా రావచ్చు అండి. అది డిపెండ్స్, మార్కెట్ని బేస్ చేసుకుని ఉంటుందండి. సో మీరు ఆ ట్రెండ్ చేంజ్ అవుతుందని డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు స్టాప్ లాస్ మూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా పెరుగుతుందని హోప్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ యూజ్ చేయడం వల్ల మీరు ఎప్పుడు ఒకవేళ ఇన్ కేస్ సడన్గా రివర్స్ అయినా కూడా మీరు ప్రాఫిట్లోంచి ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. మీకు అర్థం అవ్వకపోయినా
ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ అడగండి. అంతే తప్ప బ్లైండ్‌గా లైవ్ ట్రేడింగ్‌లోకెళ్ళి ట్రేడ్ చేయొద్దు. డబ్బులు సంపాదించడం చాలా కష్టమండి. పోగొట్టుకోవడం చాలా ఈజీ. అన్నీ గుర్తుపెట్టుకొని మీరు ట్రేడింగ్‌లోకి దిగాలండి. 10 సార్లు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి. ప్రాక్టీస్ లేకుండా మీరు ట్రేడింగ్‌లోకెళ్తే డబ్బులు లాస్ అవ్వడం తప్ప ఏదో ఒకవేళ లక్కీగా ఒకసారి, 2 సార్లు రావచ్చేమో కానీ ఎక్కువ ఛాన్సెస్ ఏంటంటే ప్రాక్టీస్ చేయకోకుండా లేకపోతే నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేయడం వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ మందిని చూసామండి. సో, దాన్ని బట్టి మా ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మీకు ఎందుకు ఇయన్నీ చెప్తున్నానంటే మీరు మాకులా అంటే ఇప్పుడు ఎవరు ఏ ట్రేడింగ్ చేసినా కూడా ఫస్ట్‌లో ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటారండి. కానీ తెలిసి చేయడం వల్ల ఆ పోగొట్టుకునే డబ్బులు పర్సెంటేజ్ అనేది తగ్గుతుందండి. అప్ తగ్గిన మన ప్రాఫిట్ రేషియోని పెంచుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? నాలెడ్జ్ పెంచుకొని ట్రేడింగ్ చేయడం వల్ల డబ్బులు పోగొట్టుకోకుండా ఎలా ఉండాలో తెలుస్తది. అలాగే ఎలా ప్రాఫిట్ గెయిన్ చేయాలని కూడా తెలుస్తుంది. ఫస్ట్ నేర్చుకోండి. డబ్బులు ఎప్పుడైనా సబ్జెక్ట్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా డబ్బులు అయ్యే వస్తాయండి. సో, మన ఆ టెక్నిక్స్ కానీ, ఆ టైమింగ్స్ కానీ, ట్రేడింగ్ ప్లాన్ ఉండాలి. ప్రతిదానికి ప్లాన్ ఉండాలి. ఏ స్ట్రాటజీ అప్లై చేసిన ప్లాన్ ఉండాలి. ఎంత రిస్క్ చేయాలనుకున్నాం, ఆ రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత రిస్క్ చేయాలనుకుంటున్నాం, ఆ ఎంట్రీ పాయింట్ ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్ పాయింట్ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అని అన్నీ తెలిస్తేనే మనకి ట్రేడింగ్ చాలా సులువుగా ఉంటుందండి. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థాంక్స్ అండి.